వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా వినాయక విగ్రహం వద్ద అంగన్వాడీలు ఏర్పాటు చేసిన అంగన్వాడీల దీక్షా శిబిరంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు 4 రోజుల నుండి చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని అన్నారు. అంగన్వాడీలలో భరోసా నింపడానికి దీక్షా శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. జగన్ కి ఘర్షణ వాతావరణం అంటే ఇష్టమని, కూర్చోబెట్టి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే వాటిని కూడా ఘర్షణ వాతావరణానికి తెరలేపుతున్నారన్నారు. అంగన్వాడీలకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాలు ఇక్కడ కూడా ఇవ్వమని చెప్పడం న్యాయబద్ధమేనని, అంగన్వాడీల విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కడం దురదృష్టకరం అన్నారు. పవన్ కళ్యాణ్ మీ సమస్యపై స్పందించారు. జనసేన పార్టీ తరఫున అండగా ఉంటారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. మీ పోరాటానికి జనసేన మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాని గురించి స్పందించకపోవడం ఖచ్చితంగా పొరపాటే. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం. ప్రశాంతంగా చేసుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కూడా నిన్న అధికారులందరినీ పంపించి, వాలంటీర్లు పంపించి తాళాలు బాలగొట్టండి, ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి. అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేశాడు అతను. పక్కనే ఉంటారు, వాళ్ళు పిలిపించుకుని కూర్చుని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా అది న్యాయబద్ధమే. ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాల్సిన కనీస అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో, వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు, చిన్న బిడ్డలను ఆదుకుంటున్నారు. మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్, వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసిన విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా 1000 రూపాయలు పెంచుతా అని చెప్పాడు నా గతంలో. పెంచడం కాదు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా పొరపాటు. తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కారం జరగాలి, దీనికి ప్రభుత్వం స్పందించాలి అనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ, మీకు మద్దతు తెలుపుతూ, మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి. మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు లేవనెత్తారో వాటిని తప్పకుండా మేము సామరస్యంగా, అదేవిధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని ఈరోజు నేను మీకు జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు వాసవి తెనాలి వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు నాలం రజనీ కుమార్, కొపరవురి హరికిషోర్, కనుమర్లపూడి శ్రీనివాస్, భాస్కర్ని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొన్న రీసెంట్గా 140 మంది దంపతుల చేత సత్యానంద వ్రతాలు చేయడం జరిగింది. అదే రోజున కూడా కొత్తగా ఎలక్షన్ చేయడం జరిగింది, కొత్త కమిటీ రావడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది 71వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బోస్ రోడ్లోని శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి గొప్పగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి మున్ముందు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు
లాస్ట్ ఇయర్ లాగానే బాగా చేస్తాము. వారి యొక్క సలహాలతో ఇంకా ముందు వెళ్తామని కూడా ఈరోజు ఇక్కడ మేము అందరం కలిసి మాట అనుకున్నాం. అది జరుగుతుంది. తెనాలి పట్టణంలో నడిబొడ్డునైనటువంటి బోస్ రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఈ రోజున 71వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నివాళులు అర్పించే దాని కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణ వాసవి యూత్ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాసవి యూత్ వారు రీసెంట్గా ఒక వారం క్రితం కొత్తగా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అందరికీ కూడా తెనాలి పట్టణ ఆర్యవైశ్యుల తరపున, తెనాలి మా మున్సిపాలిటీ తరపున కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నారు. సంకీర్తన సాంస్కృతిక సంస్థ 7వ వార్షికోత్సవం ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సంగీత ప్రియులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ పురుషోత్తమరావు కోరారు. మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ ఈసారి 7వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఎప్పటిలాగే అన్నమయ్య సంకీర్తనలు, తబలా, మృదంగం, ఫ్లూట్, మోర్సింగ్, ఘటం, కీబోర్డ్, వైలిన్స్ ఇత్యాది ఆధునిక సాంకేతిక వాద్య బృందాలతో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయనీ గాయకులతో తెనాలికి చెందిన వారితోటే అద్భుతమైన సంకీర్తనలు ప్రత్యేకంగా ఈసారి మునుపటి కంటే ఎంతో బాగా మీ ముందు ఉంచుతున్నాం. ఇది భక్తి కార్యక్రమం. ఏ కార్యక్రమానికైనా శోభ తెచ్చేది శ్రోతలే, ప్రేక్షకులే. మేమెంత కార్యక్రమం చేసినా మీరు విశేష సంఖ్యలో హాజరై ఆనందిస్తే అదే మాకు ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. అందరూ వస్తారని ఆశిస్తూ సంకీర్తన సంస్థ తరపున మిమ్మల్ని మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణ కవి కళాక్షేత్రం తెనాల్లో 17, 12 ఈ వచ్చే ఆదివారమే సాయంత్రం 6 గంటలకి టంచనగా మొదలవుతుంది. దయచేసి సమయభావనతో హాజరై మా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆవరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని పలువురు వక్తలు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకొని మార్చిపేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు నివాళులు అర్పించారు. బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైశ్య విద్యానిధి అధ్యక్షులు పెండెల వెంకటరావు, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటేశ్వరరావు, కార్యదర్శి పెండెల సుబ్బారావు, పెండెల చంద్ర, టి సుధాకరరావు, సూర్యనారాయణ, ఎన్ వెంకటరత్నం, బి మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు అందరం కలిసి వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరిగిందని భావిస్తున్నాము. మీ అందరూ ఆర్యవైశ్యులందరూ కూడా సంఘటితంగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కానీ ఎప్పుడైనా సరే మా వైశ్యులకు కూడా సముచిత స్థానం కల్పించాలని 71వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి తెలుగు ప్రజలంతా కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన ఆమరణ నిరాహార చేసి 58 రోజులు ఆమరణ నిరాహార చేసి పరంపదించారు. మరి అటువంటి మహానుభావుడికి మనం జోహార్లు అర్పించడం కూడా చాలా ముదాహం. మరి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆయన వల్లే ఇవాళ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉంటున్నారు. ఈ మధ్య ఇడిపోయారు కానీ తెలుగు ప్రజలంతా కలిపింది ఆయనను. మరి ఆయనకు దోహర్లు వర్ధంతి జరుపుకుంటున్నాము. అంటే 71 సంవత్సరాల నుండి 72వ సంవత్సరానికి ఆయన పరమపదించి 72వ సంవత్సరం జరుగుతుంది ఈ రోజు నుంచే. 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి లెక్కలు అనుకొని మరి 58 రోజులు అమర నిరాహార దీక్ష అసూలు బాపారు. మరి ఈ రోజుకి 72వ సంవత్సరం అయినది.
మరి ఫస్ట్ తమిళనాడు నుంచి మద్రాసు నుంచి కర్నూలు రాజధానిగా చేశారు. తర్వాత హైదరాబాదు రాజధానిగా చేసి తెలుగు ప్రజలందరూ కూడా ఈ రెండు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉండాలనే ఉద్దేశంతో మరి తెలుగు రాష్ట్రాలన్నీ రెండు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనే ఉద్దేశంతో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగో రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సంఘీభావం తెలిపిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.